రైస్కి తయారు చేసే విధానం. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక బాటిల్ మిల్క్, అలాగే షుగర్, సోయా కీడ్ రైస్ అండ్ సాఫ్రాన్ మిల్క్, అలాగే యాలకుల పొడి మరియు రైస్కి తయారు చేసే విధానం. ఫస్ట్ ఒక బౌల్ అనేది తీసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేశాక ఆ బౌల్లో మనం తీసుకున్నటువంటి మిల్క్ అనేది బాగా బాయిల్ చేయాలండి. అవి బాగా హీట్ ఎక్కాక అప్పుడు మనం సోయా కీడ్ రైస్ అనేది దాంట్లో బాగా ఉడికించాలండి. ఇది బాగా ఉడికాక తర్వాత దానికి మనం యాడ్ చేయాలన్నమాట. సాఫ్రాన్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇవి బాగా మనకి బాయిల్ అంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఈ సాఫ్రాన్ మిల్క్ వేసిన తర్వాత దాంట్లో మనం యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత ఇవి మనకి అప్పుడు మనకి కీరా రైస్ అనేది తయారవుతుంది కదా. అప్పుడు మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అనేది మనం బాగా కలుపుకొని గార్నిష్ కోసం వేసుకుంటే సో మనకి కీరా రైస్ అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.